సన్నబియ్యం కొనుగోలులో 1100 కోట్ల కుంభకోణం జరిగిందని మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, జగదీష్ రెడ్డి. గతంలో కొనుగోలు చేసిన ధర కంటే ఎందుకు తక్కువ రేటు కోడ్ చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. టెండర్లపై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. రైస్ మిల్లులందరూ ప్యాడీ ప్రభుత్వం పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. టెండర్ యాక్షన్ ప్రకారము ప్యాడీ కలెక్ట్ చేయండి, వాళ్ళని డబ్బులు కలెక్ట్ చేయొద్దు అని చెప్పేసి క్లియర్గా ఎప్పుడు జరుగుతుంది. మరి టెండర్ పిలిచినమన్నారు, ఎవరెవరు కాంట్రాక్ట్లు వచ్చిండ్రు, ఎలిజిబిలిటీ క్రైటీరియా పెట్టారు, ఓపెన్ యాక్షన్ పెట్టాలంటే 100 మంది రావాలి కదా, ఎంతమంది వచ్చిండ్రు అని మీ సభా సంఘం ఏమని చెప్తే ఇంతవరకు ప్రభుత్వం నుంచి మేము వేయమని స్పందించింది. మీరు తెల్లంగా ఉంటారు, ట్రాన్స్పరెన్సీ అన్నారు కదా, సభా సంఘం వేసేందుకు మీరు ఎందుకు వెనకాడుతున్నారు ప్రభుత్వం అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. సభా సంఘం వేస్తే తెలుస్తుంది ఎంతమంది యాక్షన్లు పాల్గొన్నారు, ఎవరు రింగ్ చేసిండ్రు, ఎవరికి ఎలిజిబిలిటీ ఉంది, ఎందుకు తక్కువ రేటు కోడ్ చేశారు, తక్కువ రేటు కోడ్ చేసిన వాళ్ళు ఎందుకు ప్యాడీ తీసుకుంటలేరు, ఎందుకు డబ్బులు ఎక్కువ తీసుకుంటారు అని చెప్పేసి ప్రధాన డిమాండ్ పెడితే ప్రభుత్వం సమానం చెప్పలేకపోయింది. నేను అందుకే ఇవన్నిటికి సభాసంగం వెయ్యండి, స్పీకర్ దగ్గర పెట్టండి ఫైళ్ళు, టెండర్ యాక్షన్ యొక్క విధి విధానాలు బయట పెట్టండి, ప్రజలకు తెల్లంగా ఉంటుండగా ప్రభుత్వం ముందుకు వచ్చే పరిస్థితి లేదు. అలాగే రేషన్ కార్డు మీద అబద్ధం చెప్తున్నారు గౌరవ మంత్రి గారు, ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేని చెప్తున్నారు, ఆన్ రికార్డు చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజల దృష్టికి పోవాలని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. కాబట్టి నేను ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వెనువెంటనే దాన్ని హౌస్ కమిటీ వేసి నిజాలు దిగ్గుదేయాలని చెప్పి కోరుతున్నాను. టెండర్లు ఏ పద్ధతిని పెట్టినరో, ఏ ప్రాతిపదికన పిలిచినరో, ఎవరు దాంట్లో పార్టిసిపేట్ చేసినరో ఎక్కడ కూడా పారదర్శకంగా చెప్పకుండా కొద్దిమంది ఒక నలుగురు వచ్చి మిల్లర్లందరినీ పిలిచి మేము టెండర్లలో మేము తీసుకున్నాం ధాన్యం, మీ మిల్లర్లలో ధాన్యం తీసుకున్నాం, మీ ధాన్యం మాకు అక్కర లేదు, 2250 రూపాయలు చొప్పున మాకు డబ్బులు ఇవ్వండి మీ దగ్గర ఉన్న ధాన్యానికి అని చెప్పి అడగడం జరిగింది. ఇదేం పద్ధతి? మా దగ్గర ధాన్యం ఉంది, ప్రభుత్వం మా దగ్గర ధాన్యం పెట్టింది, ధాన్యం తీసుకొని పోండి, ప్రతి సంవత్సరం కూడా మేము మిల్లింగ్ చేసి ఇచ్చేవాళ్ళం, అయితే ఇప్పుడు చేయమంటే మిల్లింగ్ చేసి ఇస్తాం, లేదంటే ధాన్యం తీసుకుపోండి అని చెప్పి వారు మిల్లర్లు అంటే కూడా ఈ టెండర్ తీసుకున్న వాళ్ళు ఒప్పుకోకుండా వాళ్ళని బలవంతం చేస్తూ ఉన్నారు. వాళ్ళు రేట్ వేసిన దానికంటే ఇంకెక్కువ కావాలని చెప్పి మిల్లర్లను ఇచ్చేస్తూ దాంట్లో చాలా పెద్ద కుంభకోణం జరిగింది. 1100 కోట్ల రూపాయల పైగా చేతులు మారుతున్నట్టు తప్పుడు పద్ధతుల్లో బయట ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి. మేము ఒకటే అడిగినాం, సభా సంఘం వేయండి, ఫైల్స్ అనేది ఇచ్చి స్పీకర్ గారి సమక్షంలో పెట్టండి పరిశీలన కొరకు, సభ పరిశీలన కొరకు. సభకు మించిన, అసెంబ్లీకి మించిన వేదిక ఏది లేదు ఈ ప్రజాస్వామ్యంలో, కాబట్టి ఆ పద్ధతులు తెండి అని చెప్పి రూల్ ప్రకారమే అడిగినాం. ప్రభుత్వం పారిపోయింది, తప్పు చేసి దొరికిపోయిన దొంగలాగా ఇవాళ ప్రభుత్వం మన దొరికిపోయింది. ఎట్టి పరిస్థితులలో మిల్లర్లు ఇటువంటి దొంగలకు సహకరించకూడదు. మీరు తప్పకుండా చట్ట ప్రకారం మీ గతంలో ఏదైతే ప్రాక్టీస్ ఉందో ఆ పద్ధతుల్లో తప్పకుండా మీ దగ్గర ఓట్లు తీసుకుపోవాలి, లేదా బియ్యం తీసుకుపోవాలి మిల్లింగ్ చేసి తప్ప ఇటువంటి వాటిల్లో ఇట్లా ప్రభుత్వం దౌర్జన్యాలు చేసి ప్రజల సొమ్మును తినాలని, మిల్లర్ల సొమ్మును తినాలని ప్రయత్నం చేస్తే తప్పకుండా ప్రతిపక్షంగా ప్రజల తరఫున, రైతుల తరఫున కొట్లాడాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీగా మా పైన ఉంది.